గట్టుపల్ల గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ప్రస్తుతం గట్టుపల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నన్ను గ్రామంలో అన్ని కులాల వారు బలపరిచినందున కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను సర్పంచ్గా పోటీ చేయమని అడిగినారు. ఆ రకంగా నేను గట్టుపల్లిలో 3వసారి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మరియు అవసరం కూడా చాలామంది ఏం చెప్తారు, 2 సార్లు ఈయన సర్పంచ్ అయ్యిండు, మళ్ళీ 3వసారి కావాలని అని చెప్పి మనని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి విషయం గ్రామ ప్రజలందరూ గుర్తుపట్టుకోవాల్సిన పరిస్థితి. మరి ఇంకా కూడా ఏం చెప్తుందంటే ఈయనకు 68 సంవత్సరాల వయసు ఉంది, ఈయనకు అవసరమా అని చెప్పి ఒకరు మాట్లాడుతూ ఉంటారు. మరి ఒకసారి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు జగదీష్ రెడ్డి గారి తండ్రి 95 సంవత్సరాల వయసులో కూడా పోటీ చేస్తుంది. మరి వాళ్ళ 95 సంవత్సరాల కంటే నేను చాలా చిన్నవాడిని, అది కూడా గమనించాలి. మరి నేను సర్పంచ్గా గతంలో 2 సార్లు కూడా సర్పంచ్గా పోటీ చేసినాను. 2 సార్లు సమస్య చేసి గట్టుపల్ల గ్రామంలో అభివృద్ధిలో నా యొక్క వంతుగా నేను చేయవలసిన పనులు నిర్వహించాను. ఎలాంటి అవినీతి కార్యక్రమాలు లేకుండా నేను ప్రజలకు సేవ చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. అందుకనే అందరూ కూడా నన్ను సర్పంచ్గా ఉండమని అందరూ కూడా కోరినటువంటి విషయం గ్రామస్తులు అందరూ ఓటర్ మహాశయులు గమనించాలని కోరి, ముఖ్యంగా అందరి యొక్క ఓటర్ మహాశయులను కోరటం ఏంటంటే రేపు 11వ తారీఖు నాడు ఉదయం తప్పనిసరి పోలింగ్లో పాల్గొని నా యొక్క విజయానికి కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.